అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ 6 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సాంబశివరావు గారి అధ్యక్షతన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము అంటే, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సోషల్ మీడియాలో యథేచ్ఛగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే 1 నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం, ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు తిరగబడుతున్నారు అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక పనికిమాలిన వేదవని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం, వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాడిని గంటల లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం, చర్చా కార్యక్రమాలు పెట్టడం, కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియా కావచ్చు, వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను, ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబాటుతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికిమాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, దాదాపు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా కానీ మీరు ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలనని గాలికి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొంతమంది సైకోల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితులు లేకపోగా రానున్న ఎలక్షన్స్లో కావచ్చు, పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరపున అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనికిమాలిన వెధవకుడు చంద్రకాంత్ చౌదరి అలియాస్ సీమరాజా, వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు 4 గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సునకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తాను, ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననాలకు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మా రోజు వచ్చిన రోజు 4 గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ, ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా మా మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని, ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం. అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని కూడా మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం దగ్గర మేము మంచిగా పోరాటం చేసే పరిస్థితులు మేము ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జై జగన్. పవన్ కళ్యాణ్ పై పోస్టులు అసభ్యంకరంగా వెళ్తున్నారని చెప్పేసి నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో జన సైనికులు వేసి కంప్లైంట్ చేయడం జరిగింది. జన సైనికులు ఎవరన్నా? గుణుకుల కిషోర్ జన సైనికులు అన్నారు. గుణుకుల కిషోర్ అంటే ఈ మధ్య జిల్లా పార్టీ ఆఫీసులో కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి అలుగు మొహం వేసి వెనక్కి వచ్చాడు. ఆ కిషోరా, లేకపోతే జనసేన బ్రాండ్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పల్లకి మోస్తున్నాడే ఆ కిషోరా? ఏ కిషోరా నాకు తెలియదు, కానీ ఎవరైనా కావచ్చు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పర్సనల్గా మాట్లాడే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది. ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు. ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్గా పనిచేసే నాయకులు కావచ్చు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేసరెడ్డి వినోద్ అన్న కావచ్చు, మణిక్రాంత్ అన్న కావచ్చు, కొట్టే వెంకటేశ్వర అన్న కావచ్చు, ఇప్పుడున్న సుజయ్ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడిన ఇట్లాంటి వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే మేము సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు లాయల్గా పార్టీకి పనిచేస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ గుణుకుల కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పళ్ళకం పోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ అది ఏ కార్యక్రమమైనా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి కానీ ఇంట్లో బిడ్డల జోలికి కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. సీమరాజు మీద నేను కంప్లైంట్ చేశాను. మిగతా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశిత్ గారు చెప్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు భారతి జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన భారతి పైన అసభ్యంకరంగా వార్తలు పెట్టారని చెప్పేసి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మీకు నమ్మకం ఉందా? నేను అందుకే అడుగుతున్నా. నిజంగా ఆయనకు అంత పారదర్శకత ఉంటే ఇదే చేపల కిరణ్ అనేవన్నీ పెంచి పోషించింది ఎవరు? టీడీపీనే కదా. నిజంగా మీకు పారదర్శకత ఉంటే రాయపాటి అరుణ జనసేన నాయకురాలు మా నాయకుడి గురించి అసభ్యకరంగా మీడియా ముందు నేను చెప్పలేని విధంగా కూడా డిబేట్లో మాట్లాడింది. ఆవిడపై ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఆర్పీ అనే వ్యక్తి లక్ష్మీపార్వతి గారి గురించి కావచ్చు, విడదల రజనీ గారి గురించి కావచ్చు, రోజా గారి గురించి కావచ్చు విపరీతంగా మాట్లాడు. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఈ సీమరాజ రకరకాలుగా మాట్లాడినాడు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఇతని మీద మాత్రం చర్యలు తీసుకొని మేము పారదర్శకత మీద నిర్ణయం అంటే అది ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేరు. కేవలం వాళ్ళ చేతకన తనాన్ని, వాళ్ళ చేతకన ప్రభుత్వాన్ని వాళ్ళు అమలుపరచుకోలేకపోతే ఈ పథకాల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపట్టినప్పుడు వేరే ఉద్దేశం లేదని నా అభిప్రాయం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల మీరందరూ మీడియా ముఖంగా చూసే ఉంటారు. చేబ్రోలు కిరణ్ అనే ఒక సోషల్ మీడియా ఉన్మాది ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ద్వారా మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఎంతో నీచమైన హేయమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కేవలం చేబ్రోలు కిరణ్తో పోయేది కాదు. ఇంకా చాలామంది అధికార పార్టీకి సంబంధించిన ఐటీడీపీ అనే సోషల్ మీడియా సంస్థ ద్వారా ఇంకా చేబ్రోలు కిరణ్ లాంటి వారు చాలామంది కూడా ఒక పరిధి దాటేసి పర్సనల్ అటాకింగ్కి వెళ్తా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఈరోజు పోస్టులు పెట్టడం కానీ, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం కానీ, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కానీ, మరి వీళ్ళందరికీ కూడా అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా వాళ్ళందరినీ పిలిచి కూడా మీడియా డిబేట్లో కూర్చోబెట్టి ఎలా వాళ్ళందరితోటి చర్చలు జరుపుతుందో ప్రజలకి అర్థం కాని పరిస్థితి. ఇది కేవలం ఇది ఒకటే కాదు, ఈ చేబ్రోలు కిరణ్ ఒకటే కాదు. మీరు చూసుకుంటే సీమరాజా కావచ్చు, తర్వాత ఆర్పి కావచ్చు, రాయపాటి అరుణ గారు కావచ్చు, ఆవిడనైతే పార్టీ సస్పెండ్ చేశారంట. మరి ఆవిడ్ని ఈ అధికార పార్టీకి సంబంధించిన మీడియా ఎలా చర్చల్లోకి ఆహ్వానించి కూర్చోబెడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ విషయం మనం బాగా గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి సందేశం ప్రజల్లోకి ఇవ్వాలనుకుంటుందో అర్థం కావట్లేదు. కేవలం ఒక్క విషయం మాత్రమే అర్థం అవుతుంది. అదేంటంటే సమాజంలో గొడవలు రేపి విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే వీళ్ళ మోటోగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం ద్వారా వైసీపీ కార్యకర్తలను కావచ్చు, వైసీపీ నాయకులను కావచ్చు టార్గెట్ చేసి తద్వారా వాళ్ళని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపి వీలైనంత మందిని వైసీపీ వాళ్ళని ఈ రోజులు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మనందరం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళ మోటో కేవలం ఇదే. మేము పోలీస్ శాఖ వారిని కోరుకునేది ఒక్కటే, ఈరోజు ఏదైతే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకుల మీద కావచ్చు మీరు కేసులు పెట్టి ఎలా త్వరగా అరెస్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఏ పార్టీ అయినా కావచ్చు, అది తెలుగుదేశం అయినా కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సేమ్ మా మీద చూపించిన ఇంట్రెస్టే వాళ్ళ మీద కూడా చూపించి అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. సోదరుడు చెప్పినట్టు పథకాల్లో కంప్లీట్గా సూపర్ 6 అనేది సూపర్ ఫెయిల్యూర్ చేసిన ఈ ప్రభుత్వం టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, టోటల్ డైవర్ట్ పార్టీగా ఈరోజు వాళ్ళ పేరు మార్చుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడి హక్కు, కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితి దాటి మాట్లాడితే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఇప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మీకు ఏ విధంగా అయితే మనోభావాలు ఉంటాయో మాకు కూడా అదే విధంగా ఉంటాయి. ఈ రోజు మీది కావచ్చు, రేపు కూడా మీది కావచ్చు, కానీ ఎల్లుండి అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా మాదవుతుందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఈ యాష్ అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ఈరోజు కేసు పెట్టడం అనేది అయితే జరుగుతూ ఉంది. ఇతను కొన్ని సంవత్సరాలుగా
మార్ఫుడ్ వీడియోస్ కావచ్చు, మార్ఫుడ్ ఫొటోస్ కావచ్చు పెట్టి మన కార్యకర్తలను, నాయకుల్ని రెచ్చగొడతా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ ఫోటోని మీరు బాగా గమనిస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో మీకు హైకోర్టు కనిపిస్తూ ఉంది. వివేక హత్య కేసులో భారతి హస్తం. ఇది వీళ్ళకి ఎవరు ఇది వీళ్ళకి కన్ఫర్మ్ చేశారో మనకు తెలియదు. సిబిఐ ఛార్జ్షీట్ వీళ్ళు ఏమైనా చదివారా? సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ కూడా వైఎస్ భారతి గారి పేరు లేదు. మరి వీళ్ళు ఎలా చదివారు? సిబిఐ ఛార్జ్షీట్ వీళ్ళు ఏమన్నా చదివి ఇలా పెడుతున్నారా? ఇది కేవలం న్యాయస్థానాలని కించపరచడమే, న్యాయస్థానాల తీర్పుని తప్పుదోవ పట్టించడమే. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనం చూస్తే హైకోర్టు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఈ ఫోటో అనేది పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటి చూస్తే ఇక్కడ ఒక మార్ఫుడ్ ఫోటో, ఇక్కడ హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఆదిపరాశక్తి ఫోటోలో భారతి గారిని పెట్టడం, తర్వాత మహిళా నాయకురాలని రోజా గారిని కావచ్చు, విడుదల రజనీ గారిని కావచ్చు, అదేవిధంగా చాలామంది వైసీపీ నాయకుల్ని కావచ్చు ఇక్కడ మనం ఈ ఫోటోలో చూడొచ్చు. ఇది దేనికి సంకేతం? హిందువుల మనోభావాలు మీరు ఏమైనా కించపరచడానికి ప్రయత్నిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ కూడా మేము ఈరోజు కేసు పెట్టడం అనేది, సోదరులు నాగార్జున గారితో కేసు పెట్టడం అనేది అదే జరిగింది. మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 6 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్ గారికి ఈ కంప్లైంట్ అనేది అందించడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.